హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సర్ప్రైజా? ఏంటది? ఏం చెప్పబోతున్నారు అని ఆలోచిస్తున్నారా? మరి ఆలస్యం ఎందుకండి? నా వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మొత్తం కంటిన్యూగా చూసేయండి. మరి ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లో బొంబాయి రవ్వను వేసి 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా వేయించండి. తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం తురుమును చక్కగా తాలింపు వేసి తాలింపులో అవన్నీ కూడా వేసేసి బాగా రెడ్ కలర్గా వచ్చేటట్టుగా వాటిని వేయించండి. అలా వేయించిన తర్వాత వాటిలో టమోటా ముక్కలను కూడా వేసి ఇంకా బాగా ఉడికించండి. తర్వాత మనం తురుము పెట్టుకున్నటువంటి ఆ అల్లం ముక్కలను కూడా వేసేసి దాన్ని బాగా వేయించుకోవాలండి. అలా వేయించిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా దాంట్లో వేసి దాన్ని కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేయించండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. తర్వాత దానిలో వాటర్ని యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి దాన్ని కొంచెం సేపు ఉడకనిచ్చి తర్వాత కొత్తిమీరను యాడ్ చేసుకోండి. తరువాత ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని దాన్ని సిమ్లో ఉంచేసి ఉడికిస్తూ ఉండండి. తర్వాత మనం ముందుగా దోశకి ప్రిపేర్ చేసుకున్నటువంటి పెసరపిండిని తీసుకుందాము. ఆ పెసరపిండిలో కొంచెం సాల్టు, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు మిక్సీకి వేయాలండి. కొంచెం పలుకుగా ఉండేటట్లుగా తీసుకోవాలండి. మొత్తం దాన్ని అంతా కూడా పిండిలో వేసి కొంచెం జీలకర్ర కూడా వేయాలండి. వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మనం దోశకి రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు పెసర దోశ వేసి దాని మీద ఉప్మా వేసి కొంచెం నెయ్యితో దాన్ని బాగా కాల్చుకుంటే ఆ దోశ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం, ఖచ్చితంగా తినాల్సిందే. మరి ఇక లేట్ ఎందుకు, చకచకా వెళ్ళి ప్రిపేర్ చేసుకోండి. మరి పెసరట్టు ఉప్మా దోశ కంప్లీట్ అయిపోయిందండి. ఇక మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి. మరి పెసరట్టు ఉప్మా దోశే కాదండి, పెసరట్టు మీద ఉల్లిపాయలు వేసి పెసరట్టు ఉల్లి దోశ అంటారు. అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి దాన్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.